మీరు ఎప్పుడైనా ఫిష్ బిర్యానీని తయారు చేయటం చూసారా? చూస్తే కింద కామెంట్ చేయండి. ముందుగా ఇతనైతే ఈ ఫిషెస్ ని ఇక్కడ వేసినప్పుడు ఇతనైతే దానిపైన లేయర్ మొత్తం అయితే ఇలాగైతే గీకుతూ ఉంటాడు. అలా మొత్తం క్లీన్ చేసి వాటిని పీసెస్ గా కట్ చేసిన తర్వాత దాని లోపల కారంని, ధనియాల పౌడర్ ని, పసుపునైతే వేసేస్తారు. అలా వేసిన తర్వాత దాని లోపల అయితే వైట్ పిండిని వేసేసి వాటర్ పోసేసి ఇలాగైతే కలుపుతూ ఉంటుంది. అలా వాటి మొత్తాన్ని కలిపిన తర్వాత వాటినైతే ఆయిల్ లోపల వేసేసి వాటినైతే వేయిస్తూ ఉంటుంది. అలా వాటి మొత్తాన్ని వేయించిన తర్వాత దీని లోపల వాటర్ పోసేసి దాని లోపల సాల్ట్ ని వేసేసి పచ్చిమిర్చిని అయితే వేసేస్తారు. ఆ తర్వాత దాని లోపల కొత్తిమీరను వేసేసి ఈ బియ్యం అయితే దాని లోపల అయితే వేసేస్తారు. ఆ తర్వాత వీళ్ళైతే దీని లోపల అయితే ఈ పువ్వుని, కొత్తిమీరని అయితే వేసేస్తారు. ఆ తర్వాత దాని లోపల సాల్ట్ ని, పసుపుని, కారంని వేసేస్తారు. ఆ తర్వాత ధనియాల పౌడర్ వేసేసి దాని లోపల అయితే ఇలా వాటర్ అయితే పోస్తూ ఉంటారు. అలా వాటర్ పోసిన తర్వాత దాని లోపల పెరుగును వేసేసి మొత్తం ఇలాగైతే చేత్తో కలుపుతూ ఉంటారు. అలా వాటి మొత్తాన్ని కలిపిన తర్వాత దాని మొత్తాన్ని తీసుకుని వచ్చి డాకాలో పోసేసి మళ్ళీ వాటర్ పోసి దాన్ని తీసుకుని వచ్చి ఫిషెస్ లోపల అయితే పోస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఈ బియ్యం కొద్దిసేపు ఉడికిపోయిన తర్వాత వాటిని తీసుకుని వచ్చి మళ్ళీ ఇంకో గిన్నె లోపల వేసేసి మళ్ళీ ఇలా ఉడకబెడుతూ ఉంటారు. తర్వాత చూసే ముందు అందరూ మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఫైనల్ గా ఫిష్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది.